చిన్నపిల్లలకు కాస్త 10 ఏళ్ల లోపు బలవంతంగానైనా మంచి లక్షణాలు నేర్పాలి. 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల నుంచే వాడి మనోభావాలు అనడం కాదు. మన సంస్కృతి ఏం కావాలి? మనోభావాలంటే ఇక్కడ వాడు ఫీల్ అవుతాడు, చివరికి అందరం ఫూల్ అవుతాం. ఇక్కడ ఏమీ నేర్పకపోతే ఇది చదివితే కానీ అన్నం పెట్టను, ఇలా ఉంటే నేను నీతో మాట్లాడనని తల్లి తండ్రి అంటూ ఉండాలి, కాస్త బెదిరించాలి కొంచెం. ఈ చూపుడు వేలున సంస్కృతంలో తర్జనే అంటారు. తర్జనే అంటే బెదిరించడం అని అర్థం. ఏయ్ అంటూ ఉండాలి, కాస్త దెబ్బయ్యకూడదు, ఊరికే అనాలి. దానికి వాడు బెదురుతాడు. నాకు మా చిన్నతనంలో మేము చదువుకున్న పంచదండకాలు గుర్తొచ్చాయి. మాకు ఇంత పుస్తకం ఉండేది పంచదండకాలని. మా తల్లిదండ్రులు మా చేత పనిగట్టుకుని రోజు 5 దండకాలు చదివితే కానీ అన్నం పెట్టేవారు కాదు. పైగా దానికి ఒక లెక్క మంగళవారం ఆంజనేయ దండకం, ఆదివారం సూర్య దండకం, అలాగే గణపతి దండకం, శివదండకం, దుర్గా దండకం అని ఉండేవి. అందులో ఈ 5ంటికి 5 రోజులు కేటాయించి ఏ రోజు దండకం ఆ రోజు చదువుకుని దండ కట్టుకొని నిలబడితే తప్ప అన్నం పెట్టేవారు కాదు. అలాంటి సంస్కృతి ఉండబట్టే ఈవేళ ఇంత వాళ్ళమయ్యాం. మీ అందరి ఆదరాభిమానాలు పొందగలుగుతున్నాను. నిజంగా కాస్త బలవంతం చేసి అయినా సరే మంచి లక్షణాలు నేర్పిన తల్లిదండ్రులకి నమస్కారం. నిజంగా కాస్త మమకారం లేకుండా పిల్లలు ఉండలేరు కాబట్టి ఆ రకంగా నేర్పాలి. ఆ పంచదండకాల్లో చూసిన తర్వాత నిజానికి ఉపాధ్యాయులు పిల్లల కోసం పద్యాలు రాసేవారండి. వీళ్ళు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు పిల్లలకి ప్రార్థన నేర్పడం కోసం సొంతంగా రాసేవారు పద్యాలు. ఎవరో ఓ మాస్టర్ రాసేశారు పాపం, ఆయన అందరికీ నేర్పేశాడు. అది ఇతర పాఠశాలకు కూడా నచ్చింది, వాళ్ళందరూ చదువుకోవడం మొదలెట్టారు. ఆయన ఎప్పుడు ఆయన పేరు ప్రచారం చేసుకుందామని ఆయన భావించరా, ఈలోపు ఆయన వెళ్ళిపోయాడు. అలా జరిగాయి అన్నమాట. ఈ ఆంజనేయ దండకం కూడా అటువంటి కేటాయింపులోకి వెళ్ళిపోతుందా అనుకుంటే అదృష్టవశాత్తు ఆయన పేరు దొరికింది. అందుకని అందరము కూడా కొయ్యలగూడెంలో ఉండేటువంటి ఒడ్డూరు అచ్యుతరామయ్య గారికి భక్తిగా నమస్కారం చేసి దీన్ని చదువుకున్నాం.